అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఛానల్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు నాకు అస్సలు ఏది తెలిసేదే కాదు. ఛానల్ గురించి, యూట్యూబ్ గురించి అస్సలు ఏమాత్రం నాకు అవగాహన అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వచ్చేసి నేను అప్పట్లో నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి యూస్ ఎంత వస్తుంది, సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియదు. ఆ తర్వాత నేను టెక్ ఛానల్ చూడడం మొదలు పెట్టేశాను. అప్పుడు దాంట్లో తెలిసింది ఏంటంటే ఇంకా ఇందులో మనం వర్క్ చేసుకుంటే ఇంకా మనము బయటికి వెళ్ళే అవసరం లేదు. ఇంట్లో ఉండే మనము ఏవైనా కానీ సరే చేసి అప్లోడ్ చేస్తే ఇంకా మనకు ఇందులో కూడా మనము బయట వెళ్ళి ఎలాగ మనం కష్టపడితే 4 డబ్బులు వస్తాయో ఇందులో కూడా సేమ్ అలాగే అనేసి నేను తెలుసుకున్నాను అనమాట. అలాగనేసి నేను స్టార్టింగ్లో అయితే ఇంకా స్టార్టింగ్లో అంత తెలియలేకపోయింది నాకు. రాను 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 ఇది తెలియాలంటే నాకు సుమారుగా ఒక 2 సంవత్సరాల దగ్గర పడింది. అంటే పిల్లలు చెప్పేవాళ్ళు, పిల్లల మాట నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనమాట. ఇంత వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది, ఏం చెప్తున్నారో వీళ్ళకి తెలియదులే అన్నట్టుగా నేను పెద్ద పట్టించుకోలేదు. ఏదో వాళ్ళు టైంపాస్కి అలా చేసుకుంటున్నారులే అనుకున్నాను. టైంపాస్కి అయితే ఎవరు చెయ్యరండి. ఖాళీగా టైంపాస్ అంటే ఇంకా అంత మన ఊహ. ఇప్పటికి ఇంకా చాలామందికి తెలియదు మనము ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేసి. చాలామంది రానికి కూడా కొద్దిగా భయపడుతుంటారు ఇందులో. నేను అయితే ఇంకా అనుకుంటున్నాను చాలామంది టాలెంట్ ఉన్నా కానీ సరే రాలేకపోతున్నారేమో అనుకుంటున్నాను. కొంతమంది పాపము ఎంత కష్టపడినా కానీ సరే వాళ్ళు మూవ్ అవ్వలేకపోతున్నారు, ముందుకైతే వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఒక్క రోజు పెట్టి యూస్ రాకపోతే ఇంకా మళ్ళీ గ్యాప్ తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకు ఛానల్ పైన చాలా దెబ్బ అయితే పడిపోతుంది. అందుకనేసి నేను ఏమంటున్నానంటే ఇంకా మనకి యూస్ వచ్చినా రాకపోయినా మనం ఒక ఛానల్ పెట్టుకున్నామంటే దానికి మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇంకా రోజు షార్ట్ కానీ మనము మళ్ళీ కుకింగ్ కానీ ఇంకా మన టాలెంట్ అది ఏదంటే అదే మన టాలెంట్ బట్టి ఏదైనా కానీ సరే మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత కంటెంట్ అనేది వాళ్ళకి నచ్చినట్టు ఉంటే కనుక సబ్స్క్రైబర్లు అయినా కానీ సరే, లైక్స్ అయినా కానీ సరే, మనకు యూస్ అయినా కానీ సరే చాలా చక్కగా వచ్చి పడిపోతాయి. రోజు ఒక టాపిక్ లేదంటే ఇలా కూర్చొని అయినా కానీ సరే మీకు వచ్చే మాటలు, లేదంటే మీ పూర్వంలో ఏమేమి జరిగాయి, మీ చిన్నప్పుడు తనంలో మీరు ఎలా ఉన్నారు, ఎలా చేశారు, ఇలాంటి వల్ల రోజుకొక స్టోరీ లాగైనా కానీ సరే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నా స్టోరీకి వస్తే నేనేం చెప్తున్నానంటే ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూట్యూబ్ గురించి పెద్దగా ఏం తెలిసేది కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు నాకు యూట్యూబ్ అంటే కనుక ఏదో కుకింగ్ చేస్తున్నాను, పెడుతున్నాను, అంతవరకు ఎంత యూస్ వచ్చింది, ఎంత సబ్స్క్రైబర్లు అంటే ఏంటి అది కూడా నాకు పెద్దగా తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు నేను అన్ని పూర్తిగా అయితే తెలుసుకున్నానండి. దీని గురించి తెలుసుకున్నారనుకోండి ఇంకా ఏ జాబ్కైనా కానీ సరే వెళ్ళరు. నిజంగా చెప్తున్నాను, ఏ జాబ్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లో కూర్చొని మనకు నచ్చిన టైంలో మనము వర్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నచ్చిన టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ మనకు బయట ఎక్కడ ఉంటుంది? జాబ్కి వెళ్తే కనుక కరెక్ట్ టైం అంటే టైమే, ఖచ్చితంగా టైం అంటే టైము. లేదంటే మనం ఏదైనా కష్టం వచ్చినా హాలిడే పెడదామన్నా కానీ సరే హాలిడే పెట్టడానికి కూడా మనకు అవ్వదు. వాళ్ళు ఇస్తేనే మనం తీసుకోలేదు, లేకపోతే లేదు. ఈ లీవ్ అడగాలన్నా కానీ సరే కొద్ది భయమే. అలా ఉంటుంది అనమాట. ఇందులో అలా ఉండదు. ఇది మన ఇష్టమే, ఏదైనా కానీ సరే మన ఇష్టమే. కాకపోతే కనుక జనాలకు మన మాటలైనా కానీ సరే, మనం చెప్పే మాటలైనా కానీ సరే, మనం చేసే కుకింగ్ అయినా కానీ సరే, ఏదైనా కానీ సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు మనకు లైక్ చేసేసి కొద్దిగా ఛానల్ అనేది పుష్ చేశారు అనుకోండి ముందుకి, మళ్ళీ ఇంకా ఎవరు పట్టుకోలేరండి. అసలు నిజంగా చెప్తున్నా నేను. నాకు కూడా దీంట్లో ఈ టెక్ ఛానల్ చూసిన తర్వాతనే ఇంకా నాలెడ్జ్ అనేది బాగా పెరిగింది. కుకింగ్లు చేస్తున్నాను, పెడుతున్నాను అంతవరకే, కానీ ఇందులో ఏముందో ఏమొస్తాయో ఏటో అలాగ అనుకునేదాన్ని కాదండి. మీరు కూడా ఎవరైనా కానీ సరే యూట్యూబ్లో రావాలనుకుంటే 100% నేనైతే కనుక మీ అందరికీ సపోర్ట్ అయితే నిలబడతాను. ఎవరైనా రావాలనుకుంటే కనుక, ఇంకా ఎవరైనా కొత్తగా పెట్టిన అయితే కనుక యూస్ రాలేదు, ఏం రాలేదు అనేసి మీరు అస్సలు టెన్షన్ అంటూ తీసుకోకండి. వచ్చినా రాకపోయినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కొత్తగా చేస్తూ వెళ్ళండి. కొత్తగా డిఫరెంట్ కొద్దిగా అందరిలాగా మనం చేస్తూ ఉంటే కనుక మనకి యూస్ అంటూ రాదు. కొద్దిగా డిఫరెంట్గా ఉందనుకోండి, ఏదైనా కానీ సరే నచ్చితే కనుక, కంటెంట్ నచ్చి మాటలు నచ్చితే కనుక 100% మనకు చెప్పవసరమే లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలు చెప్పవసరం కూడా లేదు. ఒక్కొక్క వీడియోలో అయితే కనుక నచ్చిందా వాళ్ళే లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేసి వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇంకా ఖాళీగా ఉండేసి టెన్షన్లో పడుతూ జాబ్ లేదని, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ లేని వాళ్ళని చెప్తున్నా నేను. చాలామంది పాపం చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఖాళీగా బోల్డ్ మంది పాపం బోల్డ్ డబ్బులు పెట్టేసి చదివి ఖాళీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి పార్ట్ టైం
పగులు మాత్రం ఏదో ఒక పని చేసుకోండి, జాబ్ దొరికేంత వరకు పార్ట్ టైం జాబ్ లాగా ఇది ఒకటి ఎంచుకోండి. మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ అనేది సాధిస్తారు ఇందులో కానీ అందులో కానీ. చాలామంది జాబులు చేసేటోళ్ళు కూడా మంచి శాలరీలు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మాటలు మీరు వినండి. మరి మోటివేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఇది మనకు ఒకటి ఇది ఉందన్నమాట, ఛానల్, యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుండి చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి ఎంతో ఎదిగిపోయినారు. మనం చెప్పక్కర్లేదు, బోర్డు ఎదిగిపోయినారు తెలుసా. ఇందులో ఎదగడం అంటే కనుక మామూలు విషయం అయితే కాదు. మనకు పోటీ అనేది కూడా చాలా వరకు ఉంటుంది. ఆ పోటీని మనం తట్టుకొని నిలబడి స్ట్రాంగ్గా ఈరోజు కాకపోయినా రేపు మనం ఇంకా బాగా చేద్దాము, ఇంకా మనం మెచ్చుకున్నట్టుగా చేద్దాము అన్నట్టుగా మనము ముందుకైతే వెళ్ళాలా. 10 మంది 10 రకాలుగా అన్నా కానీ సరే మనం ఏ మాత్రం పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మంది 10 రకాలుగా అన్నా కానీ సరే వాళ్ళకి తెలియదు కదా, అందుకనేసి వాళ్ళు ఏదని అంటారు. వాళ్ళు ఏం చెప్పినా కానీ సరే మనం పట్టించుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి. ఇప్పుడు చూడండి, నిజం చెప్పాలంటే కనుక నేను అసలు చదువుకోలేదు కదా, నాకు ఇంగ్లీష్ అంటూనే ఏమీ రాదు. నేను లైవ్ కూడా పెట్టుకుంటున్నాను, కామెంట్లు కూడా ఇంగ్లీష్లో పెట్టినా కానీ సరే వాళ్ళతో నవ్వుతూ నేను మాట్లాడుతున్నాను. ఎలాగంటే ఇంకా నాకు ఇంగ్లీష్ రాదు, ఉన్నట్టే చెప్పేస్తున్నాను. ఎందుకంటే లేని బడే మనకి ఎందుకు అనేసి. తెలుగు అయితే కొద్దిగా వచ్చు, తెలుగులో కామెంట్ చేయండి అని చెప్తే వాళ్ళు మనకి సొల్యూషన్ ఇస్తున్నారు. ఎంత బాగా ఇస్తున్నారంటే కనుక మనం కూడా వాళ్ళతో, మన సబ్స్క్రైబర్లతో కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇలాగైతే కనుక తెలుసా, మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నామనుకోండి, ఏదో తోయదు, ఏదో ఆలోచనలు అలా వచ్చేస్తుంటాయి. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మంచి ప్లాట్ఫారం అని నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఇది ఒక మంచి వచ్చిందనుకోండి సక్సెస్ఫుల్ లగ్జరీ అండి. మంచిది పక్కన పెట్టేయండి, లగ్జరీ. లక్కు కలిసి వస్తే లగ్జరీ తెలుసా. మీ టాలెంట్ ఎంతవరకు ఉందో మీ టాలెంట్ అయితే ఇందులో చూపించుకోండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, చెప్పరు మీకు ఎవరు అయినా కానీ సరే, రాండి చెయ్యండి చేసుకోండి అనేసి ఎవరు చెప్పరు. నేను చేసుకుంటున్నాను, నాకు బాగా వచ్చేస్తున్నాయి. ఎవరైనా యూట్యూబ్లో ఇంతమంది కుకింగ్లు చేస్తున్నారు, ఇంతమంది వర్క్ చేసుకుంటున్నారు, టెక్ ఛానల్ తప్పనిచ్చి ఎవరైనా చెప్తున్నారా? నాది కుకింగ్ ఛానలే అయినా కానీ సరే నేను బతిమలాడుతున్నాను. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు, వాళ్ళ టాలెంట్ బోల్డ్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు ఇందులో రావాలనేసి. అందుకనేసి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. 10 మందిలో ఒక్క సక్సెస్ అయినా కానీ సరే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి, నిజంగా 100%. మీకు ఇంకా ఏమైనా చూడాలా చేయాలనుకుంటే ఇంకా టెక్ ఛానల్ వల్ల అయితే చూడండి, మీకు 100% ఇంకా బాగా నాలెడ్జ్ అనేది బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే టెక్ ఛానల్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఇవరిచ్చి చెప్తారు మీరు ఛానల్ ఎలా పెట్టుకోవాలి, మీరు ఛానల్లో వచ్చిన తర్వాత ఏ కంటెంట్తో రావాలి, మీకు ఏ టాలెంట్ ఉంది, వాళ్ళంతా అయితే ఇవరిచ్చి చెప్తారు. నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ అంటే కనుక నాది కుకింగ్ ఛానల్ కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువగా అయితే ఇంకా చెప్పలేను. చెప్పొచ్చు అనుకోండి, కాకపోతే కనుక ఇంతవరకు అయితే నాకు అవగాహన ఉంది కాబట్టి ఇంతవరకు నేను చెప్తున్నాను. మీకు ఎంతవరకు అర్థమయ్యిందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తూ ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బై బై.